2022 అంటేనే హాలీవుడ్ ఉలిక్కి పడుతోంది. ఆ రేంజ్ లో ఈ ఏడాది అమెరికన్ మూవీలకు పంచ్ పడింది. ఈ ఏడాది హాలీవుడ్ లో చాలా హిట్లు వచ్చాయి. కానీ ఒక్కటంటే ఒక్కటి కూడా ట్రెండ్ సెట్టర్ అనిపించుకోలేకపోయింది. వసూళ్ల సునామీ తీసుకురాలేకపోయింది. ఎందుకు? టెకెలు హాలీవుడ్ కి ఏమైంది? 10,000 కోట్లు, 20,000 కోట్లు, ఇలా వేల కోట్లు రాబట్టే అక్కడి సినిమాలు ఈ ఏడాది ఢీలా పడ్డాయి. ఈ ఏడాది హైయెస్ట్ గ్రాసరే బార్బీ మూవీ. అది కూడా కేవలం 5,000 కోట్లే రాబట్టింది. గత కొన్నేళ్లతో పోలిస్తే ఈ ఏడాది హాలీవుడ్ సినిమాల దూకుడు తగ్గింది. ఆ ఊపు కనిపించకుండా పోతోంది. మిషన్ ఇంపాసిబుల్ 7 సీక్వెల్ అయితే బార్బీ మూవీ కంటే కూడా తక్కువే కలెక్ట్ చేసింది. 4,500 కోట్ల కలెక్షన్స్ తోనే సర్దుకోవాల్సి వచ్చింది. మైండ్ బెండింగ్ స్టోరీస్ తో బాక్సాఫీస్ ని షేక్ చేసే క్రిస్టోఫర్ నోలన్ కూడా ఈ ఏడాది మ్యాజిక్ చేయలేకపోయాడు. తన ఎక్స్పెరిమెంటల్ మూవీ ఓపెన్ హైమర్ బయోపిక్ కూడా పెద్దగా కిక్ ఇవ్వలేదు. 2,800 కోట్లకు ఈ సినిమా వసూళ్లు మించలేదు. యాంట్ మ్యాన్ 1,600 కోట్లు రాబడితే జాన్విక్ 4 హిట్ అయినా 1,500 కోట్లను మించలేకపోయింది. ఇదిలా ఉందంటే పఠాన్, జవాన్, దంగల్, బాహుబలి 2 రికార్డులకు సమానంగా లేదంటే అంతకంటే తక్కువ అనేలా వచ్చాయి వసూళ్లు. ఇండియన్ సినిమాల కంటే ఎక్కువ మార్కెట్ ఉన్న హాలీవుడ్ మూవీస్ దౌడ్ ఈసారి ఘోరంగా ఉంది. ఈ ఏడాది బాక్సాఫీస్ ని షేక్ చేస్తుందనుకున్న ఇండియానా జోన్స్ షాక్ ఇచ్చింది. పెట్టిన పెట్టుబడికి వచ్చిన 1,300 కోట్ల రాబడికి పొంతన లేదు. ఇది ఫ్లాప్ అనక తప్పదు.